సముద్రం రెండుగా చీలిపోవటం ఎప్పుడైనా చూసారా? ఈ వింతను చూడకపోతే సౌత్ కొరియా వెళ్లాల్సిందే. జిండో సముద్రంలో ఆటుపోట్లు అసాధారణ స్థాయిలో ఉండటం వల్ల నీరు రెండు పాయలుగా విడిపోతోంది. జిండో ద్వీపం నుంచి మూడో ద్వీపం వరకు ఒక ఇసుక దారి ఏర్పడుతోంది. ఈ దారి సుమారు 2.8 కిలోమీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు కలిగి ఉండి కేవలం ఒక గంట పాటు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో వేలాది మంది పర్యాటకులు, స్థానికులు తరలివస్తారు. జిండో మిరాకిల్ సీ రోడ్ ఫెస్టివల్ పేరుతో పండగ జరుపుకుంటారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు వేలాదిగా తరలివస్తారు. అంతేకాదు ఇసుక దారిపై నడిచి మూడో ద్వీపాన్ని చేరుకుంటారు. దారి ఏర్పడిన గంట తర్వాత సముద్రం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుని నీటిలో మునిగిపోతోంది. 1975 వరకు ఈ వింతను బయటపడలేదు. దీన్ని పరిశోధించడానికి వచ్చిన ఫ్రెంచ్ అంబాసిడర్ ఫెర్రీ లాండీ ఆశ్చర్యానికి గురై బైబిల్లో మోసెస్ సముద్రాన్ని చీల్చే సన్నివేశంతో పోలుస్తూ కొరియన్ మిరాకిల్ ఆఫ్ మోసెస్ అనే పేరుతో ఫ్రెంచ్ పత్రికలో వ్యాసం రాశాడు. దీంతో ఈ జిండో సముద్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.